కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియులరా, మరి రాత్రి మీ మధ్యలో ఈ క్రిస్మస్ సందేశాన్ని అందించడానికి తల్లి సంఘం వారైన రెవరెండ్ డాక్టర్ డేవిడ్ గొల్లపల్లి గారు మరి వారి స్థానంలో ప్రేమించి నన్ను ఇక్కడికి పంపించారు. ఈ ఘనత ఇది ఆ దైవజనులకు చెందవలసినది. నేను డేవిడ్ గొల్లపల్లి గారిని, అలాగే తల్లి సంఘం సీనియర్ పాస్టర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అలాగే బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ సంఘ కమిటీ వారికి, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, అలాగే ట్రెజరర్ గారికి, మిగిలిన కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. స్థానిక సంఘ ప్రియులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అంతేకాదు, చక్కగా పాడినటువంటి చిన్నపిల్లలు కానీ, స్కిట్ చేసినటువంటి స్త్రీలు కానీ చాలా అద్భుతంగా వారు ప్రదర్శించారు. నిజంగా వారందరినీ ఒక్కసారి మనం అందరం చప్పట్లతో అభినందించాలని నేను ప్రభుపేట కోరుతున్నాను. మీ అందరికీ చాలా వందనాలు. అద్భుతమైనటువంటి క్రిస్మస్ డ్రామా అనాలి, చాలా పెద్దది అది, కానీ కుదించి స్కిట్ లాగా చేశారు. నిజంగా వారికి ఇచ్చినటువంటి ట్రైనింగ్ని బట్టి కూడా, ప్రాక్టీస్ని బట్టి కూడా దేవునికి వందనాలు. వాళ్ళని అలాగా సిద్ధపరిచినటువంటి దైవజనులు లేకపోతే సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి స్థానికంగా ఇక్కడ సంఘ కాపరిగా ఉండి నడిపిస్తున్నటువంటి దైవజనులు రెవరెండ్ ఎస్ ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే చక్కగా మ్యూజిక్ ప్రదర్శించినటువంటి, స్కిట్ చేసినటువంటి, లేక చక్కగా ప్లే చేసినటువంటి మ్యూజిషియన్స్ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మరి సమయం చాలా తక్కువగా ఉంది. కొద్ది నిమిషాలు నేను దేవుని వాక్యాన్ని అందిస్తాను. జాగ్రత్తగా మీరు ఆలకించాలని నేను ప్రభుపేట కోరుతున్నాను. ఎందుకంటే సమయము అయిపోయే కొద్దీ వాక్యం మీద ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఒకసారి ఒక రైతుకు 2 ఎద్దులు ఉన్నాయంట. ఆ 2 ఎద్దుల్లో ఒక ఎద్దుకి జబ్బు చేసిందంట. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మా ఎద్దు మేత మేయడం లేదు, నీళ్లు తాగడం లేదు, కాస్త చూడండి అయ్యా అని చెప్పంటే ఆయన ఒక మెడిసిన్ ఇచ్చాడంట. ఇది తీసుకొని వెళ్ళి మీ ఎద్దుకు ఇవ్వండి, జబ్బు తగ్గిపోద్ది అని చెప్పి పంపించాడు. పంపించేటప్పుడు ఒక మాట చెప్పాడంట. ఏమనంటే, ఆ ఎద్దుకి ఇవ్వాల్సినటువంటి ఆ మెడిసిన్ తీసుకొని వచ్చేటప్పుడు ఆయన తీసుకొని వచ్చి ఆ ఎద్దుకి నోరు తెరిచి ఆ నోట్లో ఆ మందు వేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ఎద్దు నోరు తెరవడం లేదంట. నోరు తెరవపోతూ ఉండేసరికి అప్పుడు మళ్ళా వెళ్ళాడు. అయ్యా, మా ఎద్దు అసలు నోరు తెరవడం లేదు, ఆ నీళ్లు తాగడం లేదు, మేత తినడం లేదు, అసలు నోరే తెరవడం లేదు, ఎలా వేయాలి మందు అని అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఒక గొట్టం తీసుకొని ఆ ఉండ చేసేసి దాని నోరు ఎటో తెరిచి ఆ నోరులో పైప్ పెట్టేసి ఆ ఉండ దాంట్లో వేసి నువ్వు నీ నోట్లో పైప్ పెట్టుకొని దాన్ని ఊదమన్నాడు. ఊదమనేసరికి అలాగే చేద్దామని వచ్చాడు, ప్రయత్నం చేశాడు, అలాగే పెట్టాడు. ఈయన ఊదబోయే లోపు ఆ ఎద్దే ఊదేసిందంట. ఆ మందు ఈయన కడుపులోకి వెళ్ళిపోయింది. ఆ ఎద్దుకి పెట్టాల్సిన మందు ఈయన కడుపులోకి వెళ్ళిపోయింది. అంటే అప్పుడు
డాక్టర్ గారు అన్నాడు, ఏమి రైతు అయ్యా, ఎద్దుకి మందు తినిపించడం కూడా చేత కాదా నీకు, ఎలాగా వ్యవసాయం చేస్తూ ఉన్నావు అని చెప్పి డాక్టర్ గారు ఆ రైతుని మందలించాడంట. ఎందుకు ఈ విషయం చెప్పాను అని అంటే, చాలాసార్లు విత్తబడే వాక్యము రివర్స్ అవుతూ ఉంటుంది, ఎవరి జీవితాల్లోకి పోదన్నమాట. ఎందుకంటే సమయం అయిపోయింది కనుక కొన్నిసార్లు ఆ లోపలికి వెళ్ళాల్సిన వాక్యం బయటకు వచ్చేస్తుంది. అలాంటి ప్రమాదం అనేది లేకుండా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు మీరు దేవుని వాక్యాన్ని వినాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. మీరు అందరూ చాలా ఆసక్తిగా ఉన్నారు, చాలా సంతోషం. పాస్టర్ గారిని అడిగాను, మరి ఈ సమయంలో వాక్యం వింటారా అంటే అద్భుతంగా వింటారని చెప్పాడు. కాబట్టి మీరు వింటారన్న నమ్మకం నాకుంది కనుక నేను క్లుప్తంగానే కొద్ది నిమిషాలు మీకు అవసరమైనటువంటి వాక్య భాగాన్ని నేను మీకు అందిస్తాను. సరే, వినండి జాగ్రత్తగా. ఈ పరిశుద్ధ గ్రంథం మనందరికీ అందించబడింది. పరిశుద్ధ గ్రంథం మనందరి చేతుల్లో ఉంది. మనందరికీ ఈ పరిశుద్ధ గ్రంథం దేవుడు తన దాసుల ద్వారా అనుగ్రహించాడు కదా. చాలామంది దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉంటారు కానీ చదివి ఉండరు. చాలామంది బైబుల్ ఉంటుంది కానీ చదవడం మాత్రం కష్టం అవుతుంది. ఎంతమంది మీరు బైబిల్ చదువుతున్నారో నాకు తెలియదు. మీరు అందరూ కూడా బైబిల్ చదవాలన్నది నా ఉద్దేశం. దేవుని వాక్యం అనేది మనం చదవాలి. దేవుని వాక్యం చదివితే దేవుని సత్యం ఏంటో, దేవుడేంటో అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం సత్యాన్ని అంగీకరిస్తాం, ఆ సత్యం వైపు ప్రయాణం చేస్తాం. మీకు అందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగాన్ని నేను మీ చేత మీరు బైబిల్ చూడకుండానే చెప్పేటట్లు చేస్తాను. చూడండి, మీ అందరూ బైబిల్ చూడకుండానే చెప్పగలిగేటువంటి వాక్యం అది ఏంటి అని అంటే, బైబిల్ అంతటి కూడా అది గోల్డెన్ వర్డ్ అన్నారు, అంటే అది బంగారం వాక్యం. అది ఆ వాక్యం ఏంటి అని అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మీ అందరికీ తెలుసు కదా, 3వ అధ్యాయం 16వ వచనం. చూడండి, అక్కడేం రాయబడి ఉంటుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అనే మాట. ఇది బైబిల్ అంతటి కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట. ప్రభువునందు ప్రియులరా, ఇది పరిశుద్ధ గ్రంథము అని వ్రాయబడింది. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లోకమును ఎంత ప్రేమించాడో అనే విషయాన్ని వ్రాశాడు. అంటే దేవుడు ఈ లోకమును ప్రేమించిన విధానం ఎలా ఉంది అని అంటే, దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించడంలో ఆ ప్రేమ కనిపిస్తుందంట. ఇందులో ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటేంటి అని అంటే గ్రేట్ గాడ్ అన్నమాట, అంటే గొప్ప దేవుడు ఈ దేవుడు కదా. ఈ బైబిల్ దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే గొప్ప దేవుడు ఆయన, గ్రేట్ గాడ్ అన్నమాట. అంత గొప్పవాడు ఆయన. ఎంత గొప్పవాడు అనంటే ప్రపంచమంతటిని కూడా ప్రేమించినటువంటి గొప్పవాడు ఆయన, గొప్ప దేవుడు ఆయన. ప్రపంచములో దేవుళ్ళు అని పిలువబడుతున్నటువంటి వారిలో ఏ ఒక్కరు కూడా ఇలాగ చెప్పగలిగినటువంటి దేవుడు లేడు అనే విషయాన్ని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు రాయబడ్డాయి, మహానుభావులు పెద్ద పెద్ద గ్రంథాలు రాశారు. కానీ ఏ గ్రంథాన్ని తీసుకొని ముందేసుకొని చదివినా ఈ వాక్యం కనిపించదు, ఏ గ్రంథంలో కూడా కనిపించదు
కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట ఏ గ్రంథాన్ని తీసుకొని చదివినా మీకు దొరకదు, కనిపించదు, చెప్పలేరు కూడా ఎవరు. కాబట్టి ఈ రాత్రి కాలపు వేళ ప్రభువునందు ప్రియులారా, ఈ దేవుడు చాలా గొప్ప దేవుడు అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదని నేను మనవి చేస్తూ ఉన్నాను. రెండవ విషయం ఏంటంటే, ఇందులో గ్రేట్ లవ్ అనే విషయం కనిపిస్తుంది. అంటే గొప్ప ప్రేమ. గొప్ప ప్రేమ. ఈ దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, తన కుమారుడైన, తన ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి ఇవ్వడానికి ఇష్టపడినటువంటి వాడు. అలాగా ప్రేమించే ప్రేమ కలిగిన దేవుడు ఎవరున్నారు అదండి. కనుక ఆయన గ్రేట్ లవ్ అన్నమాట, గొప్ప ప్రేమ కలిగిన వాడు ఆయన. మూడవది ఏంటి అని అంటే, ఆయన ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులనైనా సరే, ఎలాంటి వారినైనా సరే ప్రేమించగలిగినటువంటి దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆయన గొప్ప దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, మూడవది ఆయన గొప్ప వాగ్దానం అన్నమాట. అంటే గ్రేట్ ప్రామిస్. దేవుని గొప్ప ప్రామిస్ ఏంటనంటే, నేను ఈ లోకానికి ఒక రక్షకుణ్ణి ఇస్తాను అనేది ఆయన ప్రామిస్ చేశాడు ఆయన. అంటే ఈ లోకానికి ఒక రక్షకుడు ఉద్భవించబోతున్నాడు అని ఆయన ఈ లోకానికి రక్షకుణ్ణి ప్రామిస్ చేశాడు ఆయన. కనుక ఆయన వాగ్దానం చేసినటువంటి వాడు. నాలుగవది, ఆయన ఈ వాక్య భాగంలో మనం చూసేది ఏంటనంటే, ఈ రక్షకుడు చెప్పాడు, ఈ రక్షకుడిని గురించి గ్రేట్ గిఫ్ట్ అన్నమాట. యేసు ప్రభు ఈ లోకానికి ఒక బహుమానం అండి. ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టి, ఈ లోకానికి ఒక బహుమానం ఆయన. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు దేవుడు బహుమానంగా ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువుని. గ్రేట్ గిఫ్ట్ అది. ఎవరు ఇవ్వగలరు అలాంటి గిఫ్ట్? ఒకవేళ మనకేదైనా బహుమానాలు ఇస్తే ఏవేవో కొనుక్కొచ్చి ఇస్తూ ఉంటారు. కానీ దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఒక బహుమానం. ఇకపోతే ఐదవది ఏంటనంటే గ్రేట్ ఇన్విటేషన్ అన్నమాట. లోకమంతటికి ఒక గొప్ప ఆహ్వానం. అదే దూత చెప్పాడు. గొర్రెలు కాసుకుంటున్న వేళలో దూత ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని నేను మీకు ఇది గ్రేట్ ఇన్విటేషన్ అన్నమాట. కనుక ఈ 5 విషయాలు ఈ 16వ వచనంలో మనం చూస్తాం. ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప ప్రేమ కలిగిన వాడు, ఆయన వాగ్దానం గొప్పది, ఆయన బహుమానం గొప్పది, ఆయన ఆహ్వానం గొప్పది. ఈ మాటలు మీరు ఏ గ్రంథంలో చదివినా దొరకవు. ఈ గ్రంథం మాత్రమే చెప్పగలిగినటువంటి విషయం అది. కనుక మీరు బైబిల్ చదవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు అనంటే ఒక పాపిని పరిశుద్ధపరచగలిగినటువంటిది ఈ బైబిలే. అర్థమైందండి? ఒక పాపిని పరిశుద్ధుడుగా చేయగలిగినటువంటి గ్రంథం ఏదైనా ఉంది అనంటే ఈ పరిశుద్ధ గ్రంథమే అనే విషయాన్ని మర్చిపోకూడదు కదండి. ఒకవేళ పరిశుద్ధ దేవుడు ఎవరు అని తెలియచేయాలి అని అంటే కూడా ఈ పరిశుద్ధ గ్రంథం మాత్రమే తెలియజేస్తుంది. దేవుళ్ళు అని పిలువబడుతున్నటువంటి వారు ఉండొచ్చు, దేవుళ్ళ పేర్ల మీద ఎన్నో గ్రంథాలు రాయొచ్చు, కానీ ఆ గ్రంథాలన్నీ కూడా ఆ పరిశుద్ధ దేవుణ్ణి చూపించలేవు. పరిశుద్ధ దేవుణ్ణి చూపించలేవు. ఒక పరిశుద్ధ దేవుణ్ణి ఈ లోకానికి పరిచయం చేయగలిగింది ఈ పరిశుద్ధ గ్రంథమే.
ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చగలిగింది ఈ పరిశుద్ధ గ్రంథమే. ఈ లోకము నుండి పరలోకానికి చేర్చగలిగేది కూడా ఈ పరిశుద్ధ గ్రంథమే. ప్రభునందు ప్రియ సోదరులారా, సోదరులారా, ఈ రాత్రి కాలపు వేళ మీ వ్యక్తిగత భక్తి జీవితాల్లో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఈ పరిశుద్ధ దేవుడు మీకు దేవుడా అనేది ఒక ప్రశ్న. రెండవది, ఈ పరిశుద్ధ దేవుడు మీ పాపపు జీవితాన్ని పరిశుద్ధంగా చేయగలిగాడా అనేది ప్రశ్న. సరే, ఈ మాటలు ఇలాగా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ క్రీస్తు పుట్టుకను గూర్చినటువంటి కొన్ని చారిత్రాత్మకమైనటువంటి కొన్ని సంఘటనలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గ్రేట్ గాడ్, గ్రేట్ లవ్, గ్రేట్ ప్రామిస్, గ్రేట్ మూడవది ఏంటిది, గొప్ప వాగ్దానం, గొప్ప బహుమానం, గొప్ప ప్రేమ, గొప్ప దేవుడు, గొప్ప ఆహ్వానం. ఈ 5 విషయాలు ఈ 16వ వచనంలో ఉంటాయి. మీరు అది అలాగా ఉంచుకోనండి. తర్వాత యేసుక్రీస్తు యొక్క పుట్టుక ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి అందాన్ని తీసుకొచ్చింది. ఏంటి అని అంటే, ఇది చారిత్రాత్మకమైనటువంటి సన్నివేశం. ఇది చరిత్ర రుజువు చేస్తున్నటువంటి విషయం. యేసుక్రీస్తు యొక్క పుట్టుక చరిత్ర ధృవీకరిస్తున్నటువంటి సత్యం ఇది. ఎలాగూ అని అంటే, యేసుక్రీస్తు యొక్క పుట్టుక ద్వారా ఒకేసారి సర్వలోకానికి ప్రజా సంఖ్య వ్రాయడం ఆరంభమైంది. ఎందుకు అప్పుడే ప్రజా సంఖ్య వ్రాయాల్సి వచ్చింది? కైసరుకు ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు? కైసరు ఆజ్ఞ ఇచ్చాడు అని అంటే, అది దేవుని ప్రణాళిక. యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననం అనేది రికార్డ్ చేయబడాలి. రికార్డ్ చేయబడితే అప్పుడు చరిత్రలో యేసు ప్రభు పుట్టుకను గురించినటువంటి విషయాలు ఉంటాయి. సరే, ఈ చరిత్ర తెలియజేసేది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు యొక్క జననము ద్వారా చరిత్ర 2 భాగాలు అయిపోయిందంట. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. మొదటిగా క్రీస్తుకు పూర్వమని, తర్వాత క్రీస్తు శకమని యేసుక్రీస్తు ప్రభు జననముతో 2 వేరైపోయాయి. క్రీస్తు శకం వచ్చింది, క్రీస్తు పూర్వం ఉంది. క్రీస్తు శకం అనేది యేసుక్రీస్తు జననముతో ఆరంభమైంది. ఈరోజు మన జన్మదినాన్ని రాసుకోవాలన్నా, మన డెత్ డే రాసుకోవాలన్నా, ఏది రికార్డ్ చేసుకోవాలన్నా క్రీస్తు శకమనే రాసుకోవాలి. క్రీస్తు శకం అనేది లేకుండా మన రికార్డుల్లో మన జన్మదినాలు కానీ, లేకపోతే డెత్ డే రికార్డులు కానీ అవేవి కూడా ఉండవు కదా. దానికి ఆధారం అది. క్రీస్తు జననముతో చరిత్ర 2 భాగాలైపోయింది. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటి అని అంటే, క్రీస్తు ఈ లోకంలో పుట్టడం ద్వారా చరిత్ర 2 భాగాలైనప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ మీ జీవితంలో ఆయన పుట్టి ఉంటే, ఆ పుట్టిన రోజు మీ జీవితం 2 భాగాలు కావాలి. ఇంకంతే. మీ జీవితం క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం కావాలంతే. నేను క్రీస్తుకు పూర్వం ఇలా బ్రతికాను, క్రీస్తు శకంలో క్రీస్తు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా బ్రతికిలాగా మారిపోయింది అనేటువంటి ఒక టెస్ట్ మనీ నీ జీవితంలో కనిపించాలి. అపోస్తుడైన పౌలు అదే చెప్పాడు. పూర్వం నేను హింసకుణ్ణు, దోషకుణ్ణు, హానికరుణ్ణైన నన్ను ఆయన కనికరము చేత నన్ను ఆయన పరిచర్యకు పిలిచాడని. కనుక క్రీస్తు ఈ లోకానికి ఒక చరిత్రకారుడు. ఆయన జననము ద్వారా చరిత్ర 2 భాగాలు అయిపోయింది.
ప్రపంచమంతా కూడా క్రీస్తుకు ముందున్న దాన్నేమో క్రీస్తు పూర్వం అంటారు, క్రీస్తు తర్వాత దాన్నేమో క్రీస్తు శకం అన్నారు. అంటే ఈ రాత్రి కాలపు వేళ లోకంలో యేసుక్రీస్తు పుట్టితే చరిత్ర అలాగ అయిపోతే, ఒక వ్యక్తి జీవితంలో యేసు ప్రభు పుడితే ఆ వ్యక్తి జీవితం కూడా రెండుగా పోవాలి కదా. క్రీస్తు శకం అవ్వాలి, క్రీస్తు పూర్వం అవ్వాలి. క్రీస్తు పూర్వం ఏంటి అంటే నీ పాపపు జీవితం, క్రీస్తు శకం ఏంటనంటే నీ పరిశుద్ధ జీవితం. అంతే. క్రీస్తు శకం నీ జీవితంలో ఎప్పుడైతే యేసు ప్రభు జన్మించాడని నీ హృదయంలో నువ్వు విశ్వసించావో ఆ రోజు నుంచి నీ జీవితం రెండు భాగాలైపోయింది. ఎక్కడ నువ్వు చెప్పాల్సి వచ్చినా ఈ మాట చెప్పాలి, క్రీస్తుకు పూర్వం నా బ్రతుకిలా ఉండేది, క్రీస్తు శకం, క్రీస్తు వచ్చిన తర్వాత నా జీవితం పరిశుద్ధంగా అయిపోయింది. ఒకప్పుడు నేను త్రాగుబోతుని, తిరుగుబోతుని, కానీ ఇప్పుడు నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. మా బ్రతుకులు మారాయి, మా కుటుంబాలు మారాయని చెప్పగలిగేటువంటి అలాంటి సామర్థ్యం, లేకపోతే అలాంటి సాక్ష్యం, అలాంటి ధైర్యం క్రీస్తు నీ జీవితంలో జన్మించినప్పుడు నీ హృదయంలో ఆరంభం కావాలి. ఈ రోజున మనం క్రిస్మస్లు చేసుకుంటున్నాం, కానీ ఈ చరిత్ర రెండు భాగాలైనట్టు మన జీవితం రెండు భాగాలు కాలేదు. చాలా కుటుంబాలు, చాలామంది జీవితాలు క్రిస్మస్లు ఎన్నో గడిచిపోతూ ఉన్నాయి, ఎన్నో క్రిస్మస్లు చేసుకుంటున్నాం, క్రిస్మస్ సందేశాలు వింటూ ఉన్నాం, కానీ జీవితాలు మారడం లేదు. అదే పాపపు బ్రతుకు, అదే పాత జీవితం కొనసాగించబడతా ఉంది. కాదు కదా. ఒక క్రిస్మస్లో దేవుడు నీకు ఒక సందేశం ఇచ్చాడు అని అంటే అది నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించాలి. గొర్రెల కాపరులకు దూత వచ్చాడు, ఒకేసారి వర్తమానం ఇచ్చాడు అంతే. ఏమని చెప్పాడు? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటి ఆ శుభవర్తమానం అని అంటే, నేడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఒకేసారి దూత వాళ్ళకి ఇచ్చిన వర్తమానం ఒకేసారి అంతే. వాళ్ళకి పదే పదే వచ్చి రక్షకుడు పుట్టాడు, రక్షకుడు పుట్టాడు, రక్షకుడు పుట్టాడని వాళ్ళకి ఇన్ని క్రిస్మస్లు జరగలేదు, ఇంతమంది చెప్పలేదు కదండి. ఒకేసారి దూత వచ్చి చెప్పాడు పరలోకము నుండి. ఆ దూత మాట నమ్మారు వాళ్ళు. ఆ రాత్రికి రాత్రే వారు ఆ శిశువుని చూడటానికి వెళ్ళారు. వాళ్ళలో ఆ గొర్రెల కాపరులు ఇప్పుడు 5-6 మనం చూస్తాం. కానీ ఆ రోజున ఆ 4 రకాలైనటువంటి వాళ్ళందరూ కూడా గొర్రెల కాపర్లు కలుసుకొని వారు అక్కడ వారి గొర్రెలను కాసుకుంటుండేవాళ్ళు. ఎవరి గొర్రెలు వాళ్ళే. వాళ్ళందరిలో మనం ఏం చూస్తాము అని అంటే ఒక యూనిటీ చూస్తాం కదండి. దూత చెప్పిన వర్తమానానికి వెంటనే స్పందించారు, రెస్పాండ్ అయ్యి ఏం చేశారు అని అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారంట. ఈ జరిగిన కార్యం ప్రభువు మనకు తెలియజేయించాడు. ఎంత అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ అండి. వాళ్ళు అనుకుంటున్నారు ఇది ప్రభువు మనకు తెలియజేయించాడు కనుక నీకు అందించబడే ప్రతి వాక్యం కూడా ప్రభువు నీకు తెలియజేస్తున్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడాడు, ప్రభు ఈ వాక్యాన్ని నీకు తెలియజేయించినప్పుడు విని మెదలకుండా నాకేం కాదులే అనుకుని ఇప్పుడు కాదులే అనుకుని వాయిదాలు వేసుకుంటున్నటువంటి దినాలు మన జీవితంలో ఎన్ని జరిగిపోలేదు. వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసా? అరే, జరిగిన కార్యం ప్రభువు తెలియజేయించడరా మనకి, కాబట్టి మనం అందరం కలిసి పోయి చూద్దాం అని అంటే, అరే గొర్రెలట్రా, మరి రాత్రి వేళ పులులు వస్తాయి, ఎలుగుబంట్లు వస్తాయి, లేకపోతే తోడేళ్ళు వస్తాయి, తీసుకెళ్ళిపోతాయి, గొర్రెలు ఎలాగరా అంటే తర్వాత సంగతి. గొర్రెలు ప్రభువు తెలియజేయించాడు మనకు. సరే మీరు పోండిరా, నేను ఉంటాను. లేదురా అందరం పోవాలి అన్నప్పుడు వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుని కలుసుకుని ఆ రాత్రికి రాత్రే వారు ఆ పశువుల పాకి వెళ్ళిపోయారు.
అంటే వాళ్ళు ఏం చూస్తాం? ఒకటి యూనిటీ చూస్తాం, రెండవది డెడికేషన్ చూస్తాం, అంటే వాళ్ళ సమర్పణ చూస్తాం. వెంటనే వాళ్ళు దూత చెప్పిన మాటను రిసీవ్ చేసుకున్నారు, వెంటనే వాళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు, వెంటనే అక్కడి నుండి బయలుదేరా రాత్రికే వెళ్ళిపోయారు. ఆ పశువుల పాకలో ఉన్న శిశువును చూశారు. ప్రభువునందు ప్రియ సోదరులారా, సోదరిలారా, ఈ రాత్రి కాలపు వేళ మీ వ్యక్తిగత భక్తి జీవితాల్లో మీకుండే సమర్పణ ఏంటి? మీకుండే యూనిటీ ఏంటి? మీరు రిసీవ్ చేసుకునే విధానం ఏంటి? దేవుని వాక్యాన్ని ఎలాగ రిసీవ్ చేసుకుంటున్నారు? అలాగే రిసీవ్ చేసుకున్న ఆ వాక్యానికి ఎలాగ రెస్పాండ్ అవుతున్నారు? రెస్పాండ్ అయిన మీ జీవితంలో ఎలాంటి యూనిటీ తీసుకొస్తుంది వాక్యం? ఆ యూనిటీ మిమ్మల్ని ప్రభువు దగ్గరకు నడిపించగలుగుతుందా అనేది ప్రశ్న కదండి. ఈ రోజున దేవుని వాక్యం వింటా ఉన్నాం, కానీ మనలో మనకే గొడవలు, సమస్యలు, విరోధ భావాలు, గ్రూపులు, సిద్ధాంతాలు, ఒకరికొకరికి సంబంధాలు లేకుండా ఉండేటువంటి పరిస్థితులు నేటి క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవుల్లో, విశ్వాసుల్లో కనిపిస్తున్నాయి. యూనిటీ ఎక్కడొస్తుంది? దేవుని వాక్యం నిన్ను యూనిటీ చేయాలి, కానీ దేవుని వాక్యం నిన్ను వేరు చేయకూడదు. నువ్వు రిసీవ్ చేసుకున్న వాక్యం మిమ్మల్ని అందరినీ ఏకం చేయాలి, ఐక్యపరచాలి, అందరినీ కలిసి ప్రభువు దగ్గరకు నడిపించాలి, ప్రభువుని ఆరాధించేటట్లు చేయాలి. అది దేవుడు ఈ క్రిస్మస్లో చూడాలనుకుంటున్నటువంటి విషయం, మనందరి జీవితాల్లో చూడాలనుకుంటున్నటువంటి విషయం. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నీ జీవితంలో నిజంగా యేసుక్రీస్తు ప్రభు పుడితే, నీ జీవితం 2 భాగాలైతే, క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం అయితే, అప్పుడు ఇది నీ జీవితంలో నెరవేరుతుంది. లేదు నా పాత జీవితం అలాగనే కొనసాగుతుందండి అని అంటే ఇంకేం చేయలేము. ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా ఇంకంతే. కనుక ఈ రాత్రి కాలపు వేళ ఈ క్రిస్మస్ అయినా సరే మీ జీవితాన్ని 2 భాగాలు చేయాలి. ఇదిగో 2025వ తారీఖు, ఈ 23వ తారీఖున నా జీవితం ఇలాగ చేంజ్ అయిపోయింది. ఇక 2025 23వ తారీఖు డిసెంబర్ పూర్వం తర్వాత అనేది నీ జీవితంలో ఆరంభం కావాలి. ఒకవేళ అలాగా మీ జీవితంలో జరిగుంటే మంచిదే. ఒకవేళ ఇంకా జరగకపోతే ఈ రాత్రి అది మీ జీవితంలో జరిగితేనే ఈ క్రిస్మస్కు అర్థం ఉంటుంది, దేవునికి మహిమ ఉంటుంది. తర్వాత రెండవ విషయం ఏంటి అని అంటే, ఇది ప్రవచనాత్మకమైనటువంటిది. క్రిస్మస్ అంటే ప్రవచనాత్మకమైనటువంటిది. అంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభువును గురించి ప్రవచించబడ్డాయి. అది ఆకస్మికంగా ఆయన పుట్టుక జరిగింది కాదు, అనుకోకుండా జరిగింది కూడా కాదు. కనుక దీన్ని ఏమన్నారు అని అంటే, ఇది ప్రవచనాత్మకమైనటువంటిది. యేసుక్రీస్తు ప్రభువు ప్రవచనా పురుషుడు అన్నమాట. అంటే 700 సంవత్సరాలకు పూర్వమే యెషయా ప్రవచించాడని ఇందాక చదివారు రాజు దగ్గరకు వచ్చినప్పుడు. అలాగే మీకా చెప్పాడు, యూదయ దేశం బెత్లెహేములో పుడతాడు అని, కన్యక గర్భవతి కుమారుడు కంటదని. ఎన్ని సంవత్సరాలకు పూర్వమండి? అంటే ఆయన ఈ లోకానికి రావడానికి కొన్ని 100 సంవత్సరాలకు ముందుగానే ఆయన గురించి వ్రాయబడింది అనేది మనం చూస్తాం. కనుక ఇది ప్రవచనాత్మకమైనటువంటి క్రిస్మస్ అన్నమాట. క్రిస్మస్ అంటే ఏ వ్యక్తి గురించి కూడా ముందుగా వ్రాయబడినటువంటి ఆ వ్యక్తులు ఎవరూ లేరు. వారి పుట్టుకను గురించి ముందుగా చెప్పబడినటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. లోకంలో గొప్పవాళ్ళు పుట్టారు, గొప్పవాళ్ళుగానే చనిపోయారు. కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ గురించినటువంటి విషయాలు రాశారు. కానీ వారు పుట్టక ముందు ఏ వ్యక్తి గురించి ఏ గ్రంథంలో ముందుగా చెప్పబడ్డ విషయాలు లేవు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువు గురించి మాత్రమే చెప్పబడింది.
కనుక ఆయన ప్రవచనాత్మకమైనటువంటి పురుషుడు, ఆయన ప్రవచనాత్మకమైనటువంటిది ఈ క్రిస్మస్. ఆయన ముందుగా ప్రవచించబడ్డాడు గనుక ఆయన ఆ సమయం వచ్చినప్పుడు ఈ లోకంలో అనుగ్రహించబడ్డాడు. అందుకే గలతీ 4:4 రాశాడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి ఇచ్చాడంట. ప్రభునందు ప్రియులారా, కాలం సమీపమైంది. ఆయన తన కుమారుని లోకానికి పంపించాడు కనుక ఆయన ప్రవచనాత్మకమైనటువంటిది ఆయన పుట్టుక. తర్వాత మూడవది ఏంటిది అంటే, ఈ క్రిస్మస్ అనేది ఒక అద్భుతం అన్నమాట కదండి. ఇది ఒక అద్భుతమైనటువంటిది. ఏంటి క్రిస్మస్ అద్భుతం అంటే, ప్రపంచంలో ఎన్ని అద్భుతాలు అని చెప్పబడుతున్నాయో ఆ అద్భుతాలన్నిటిలో కూడా అద్భుతమైనటువంటిది ఏంటి అద్భుతం అని అంటే, దేవాతి దేవుడు మానవుడై భూమి మీదకి రావడం అద్భుతం. అది భూమి మీద ఉన్న మానవుడు దేవుళ్ళు అని పిలువబడుతున్నారు, కానీ మానవుడు దేవుడు కాలేడు. దేవుడు మాత్రమే మానవుడుగా ఈ భూమి మీదకి అవతరించగలిగినటువంటి వాడు ఆయన. ఇది అద్భుతం కదా. ఆయన పుట్టుక అద్భుతం. అదే మరియకు వచ్చి దూత చెప్పాడు, మరియా నువ్వు దయాప్రాప్తురాలు, దేవుని వలన కృప పొందావు. ఏంటి ఆ కృప? ఇదిగో శుభవచనం అంటే, శుభవార్త అంటే ఏంటి? ఆ శుభవార్త ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భవతి అయి కుమారుని కంటావు. ఆయన పుట్టుక అద్భుతం కదా. కన్య మరియను దేవుడు ఏర్పాటు చేసుకుని ఆమె గర్భాన్ని తీసుకుని ఆ గర్భంలో నుండి పరిశుద్ధుడుగా ఈ లోకానికి ఉద్భవించినటువంటి వాడు ఆయన. కనుక అద్భుతం ఏంటి అని అంటే, దేవాతి దేవుడు మానవుడిగా భూమి మీదకు రావడం అనేది అద్భుతం. అంతేకాదు, ఆయన ఈ లోకంలో జీవించిన జీవితం అద్భుతం. ఆయనలాగా ఎవడూ బ్రతకలేదు, ఆయనలాగా ఎవడూ మాట్లాడలేదు కూడా కదండి. ఎవడైనా సరే యేసు ప్రభువులాగా జీవించిన జీవితం ఉంది అనంటే ఎవరి జీవితం కనిపించదు. యేసు ప్రభు ఒకసారి చెప్పాడు, ఏమనంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అన్నాడా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అంటే ఎవడు ముందుకు రాలేకపోయాడు. పోనీ మీలో పాపము లేని వాడు ఎవడో చెప్పండి అని అంటే ఒక్కడు కూడా చెప్పలేకపోయాడు. ఆ వ్యభిచారంతో వచ్చిన స్త్రీని ఆడబెట్టుకొని అందరు రాళ్ళతో కొట్టి చంపడానికి వస్తే యేసు ప్రభు అక్కడ వంగి రాస్తా ఉన్నాడు, రాళ్ళు వేయడానికి వచ్చాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు ఆయన? మీలో పాపము లేనివాడు మొదట రాయేయండి అన్నాడు. ఎవడున్నాడు పాపం లేనివాడు? అందరూ పాపం చేసినటువంటి వారే. పోనీ నాలో పాపం ఉందా అని అంటే ఎవడైనా నిరూపిస్తాడంటే ఎవడూ నిరూపించలేకపోయాడు. క్రీస్తునందు ప్రియులరా, ఆయన జీవితం అద్భుతం, ఆయన పుట్టుక అద్భుతం, ఆయన మాటలు అద్భుతం, ఆయన మరణం అద్భుతం, ఆయన పునరుద్ధానం అద్భుతం, ఆయన ఆరోహణం అద్భుతం, ఆయన తిరిగి వచ్చేది కూడా అద్భుతమే. ఇలాంటి అద్భుతం ఈ క్రిస్మస్ అంటే. ఈ రాత్రి కాలపు వేళ మీ వ్యక్తిగత జీవితాల్లో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఈ క్రిస్మస్ మీకు ఎలా ఉంది? గతించిన క్రిస్మస్లు ఎలా ఉన్నాయి? ఈ క్రిస్మస్ ఎలా ఉంది? ఒకవేళ భవిష్యత్తులో మరొక క్రిస్మస్ ఉంటుందో లేదో తెలియదు, మనం ఉంటామో లేదో తెలియదు. కనుక ఆయన చారిత్రాత్మకమైనటువంటిది ఆయన పుట్టుక, అలాగే ప్రవచనాత్మకమైనటువంటిది ఆయన పుట్టుక, అలాగే అద్భుతమైనటువంటిది ఆయన పుట్టుక. ఇక నాలుగవది ఏంటి అని అంటే, రక్షణార్థమైనటువంటిది ఆయన పుట్టుక. ఆయన ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడంట. ఒకవేళ భూమి మీద ఒకవేళ విలువైంది ఏదైనా ఉంది అని అంటే ఏదని చెప్తారు చెప్పండి? ఈ లోకంలో విలువైనటువంటిది ఇదండి అని దేని గురించి చెప్తారు? బంగారాన్ని గురించి చెప్తారు.
వజ్రాలను గురించి చెప్తారు, అవి విలువైనటువంటివి. కానీ దేవుడు ఈ లోకానికి విలువైనటువంటిది ఏంటి అని ఆలోచన చేస్తే, ఈ లోకానికి, ఈ ప్రజలకు విలువైంది రక్షణ అని చెప్పాడు ఆయన. మీరు యోహాను సువార్త మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చదివితే, తండ్రి తన కుమారుణ్ణి రక్షకుడుగా ఈ లోకానికి పంపించాడంట. ఎంత అద్భుతమైన మాట అది! తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి రక్షకుడుగా పంపించాడంట. అంటే ఈ లోకానికి ఏం అవసరం? రక్షణ అవసరం. రక్షణ ఎంత విలువైంది, రక్షణ ఎంత గొప్పది! ఇంకేదైనా తీసుకొని రావచ్చు కదా ఆయన. ఈ లోకంలో రక్షణ కంటే కూడా ఈ లోకంలో దేన్ని ప్రేమిస్తున్నారండి? ఎంతమంది ఈ క్రిస్మస్లో ఆ రక్షకుణ్ణి మీ రక్షకుడుగా అంగీకరించారు చెప్పండి? ఈ రక్షణ విలువైంది అని చెప్పి నీ జీవితంలో ఈ విలువైన రక్షణకు నీ హృదయం ఇవ్వబడిందా అనేది ప్రశ్న. హెబ్రీ గ్రంథకర్త రాశాడు, ఈ రక్షణ గొప్ప రక్షణ అని రాశాడు, అది నిత్య రక్షణ అని రాశాడు. ఫిలిప్పీ పత్రికలో రాశాడు, మీ సొంత రక్షణ. రక్షణ గొప్పదండి. అది రక్షణ నిత్యము ఉండేది. ఈ లోకంలో అన్ని నాశనం అయిపోయాయే, కానీ రక్షణ మాత్రం నిత్యము ఉండేది. అది నీ సొంత రక్షణ. ఒకవేళ భూమి మీద ఇది నా సొంతమండి అని నువ్వు దేని గురించి అయినా చెప్పొచ్చు, కానీ రక్షణ గురించి చెప్పగలవా? నా సొంత రక్షణ ఇది అని. ఉందా నీకు ఆ రక్షణ? ఆ సొంత రక్షణ నీ జీవితంలో నువ్వు పొందుకొని ఉన్నావా? నాకు ఏమీ లేదండి ఈ లోకంలో, రక్షణ ఉంది. ఎందుకంటే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, అన్నీ విడిచిపెట్టేసి ఆయన. అలాంటి రక్షకుడు నాకున్నాడు చాలు అని నువ్వు చెప్పగలవా అనేది ఒక ప్రశ్న. ఈ రాత్రి కాలపు వేళ మరొక మాట జ్ఞాపకం చేస్తాను. ఏంటి అని అంటే, ఈ క్రిస్మస్ అనేది ఒక ఆధ్యాత్మికమైనటువంటిది. క్రిస్మస్ అనేది ఆధ్యాత్మికమైనటువంటిది. ఆధ్యాత్మికమైనటువంటిది ఏంటి అని మీరు అనుకోవచ్చు. క్రిస్మస్లో 3 విధాలు జరుగుతాయంట. అంటే 3 రకాలైనటువంటి ప్రజలు ఉంటారంట క్రిస్మస్లో. మొదటి రకం వారు ఎవరు అని అంటే, ఇది ఆచార క్రైస్తవులు ఉంటారంట. ఆచార క్రైస్తవులకు క్రిస్మస్ ఆధ్యాత్మికమైనటువంటిది కాదు. అర్థమైందా? ఆచార క్రైస్తవులకు క్రిస్మస్ అనేది ఆధ్యాత్మికమైన విలువలు వాళ్ళకి అందించబడదు, వాళ్ళకి తెలియవు. ఎందుకంటే ఆచారంగా చేసుకుంటూ ఉంటారు అంతే. పండుగ వచ్చేసింది, వంటలు చేసుకోవాలి, బట్టలు తెచ్చుకోవాలి, రంగులు వేసుకోవాలి, గుడికి వెళ్ళాలి, పలహారాలు తీసుకోవాలి, ఇవన్నీ ఆచార సంబంధమైనటువంటివే. కానీ ఈ క్రిస్మస్లో ఏమైనా ఆధ్యాత్మికమైనటువంటిది కనిపిస్తుందా నీ జీవితంలో అంటే చాలామంది జీవితాల్లో కనిపించదు. కేవలం పండుగలప్పుడు కనిపిస్తూ ఉంటారు. క్రిస్మస్ అనేది నువ్వు కేవలం పండగ వచ్చినప్పుడు చేసుకోవడానికి కాదు, ఇది నీ జీవితంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి విలువలను తీసుకొచ్చేటువంటిది. ఇది పోతే 2వ రకం వాళ్ళు ఉంటారంట. వాళ్ళు ఎవరు అని అంటే అనుకూల క్రైస్తవులంట. అంటే అనుకూలంగా ఉంటేనే వాళ్ళు భక్తి చేస్తారు. అర్థమైందా? ఒకవేళ ఆరాధనకు రావాలనుకోండి ఆదివారం, ఒకవేళ పనులు ఫంక్షన్లు ఒకవేళ ఏమీ లేకపోతే ఆ రోజు వస్తారు. ఈరోజు ఆరాధనకు రాలేదేంటి అని అడిగితే, మా వాళ్ళు ఫంక్షన్ పెట్టారండి అందుకే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అని అంటారు. అది ఆధ్యాత్మికమైనటువంటిదా? నిజంగా యేసు ప్రభు నీ హృదయంలో వస్తే, నీ జీవితం 2గా మారితే, నీ జీవితం పరిశుద్ధపరచబడితే, నీ జీవితం ప్రభువుకి అంకితమైతే, ఈ లోకంలో గొర్రెల కాపరులు విడిచిపెట్టినట్టు నీ సొంత వాటిని అన్నిటిని విడిచిపెట్టి ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును చూడటానికి, ప్రభువును ఘనపరచడానికి నీ సమయాన్ని ఇస్తావు, నీ జీవితాన్ని ఇస్తావు. అనుకూల క్రైస్తవులు అంటే ఏ పనులు లేకపోతే, ఏ ఫంక్షన్లు లేకపోతే అప్పుడు మందిరంలో కనిపిస్తారు. కాదు, అది ఆధ్యాత్మికం అనిపించుకోదు.
మూడవది ఏంటి అని అంటే వీళ్ళు ఆరాధనా క్రైస్తవులు అన్నమాట. అంతే, వీళ్ళు ఆరాధనా క్రైస్తవులు అంతే. లెగిస్తే ఈరోజు ఆదివారం అండి, మేము ప్రభువు మందిరానికి వెళ్ళాలి, ప్రభువుని ఆరాధించాలి, మాకు ఎన్ని పనులున్నా ఇవి పక్కన పెట్టేసేయాలి, మేము ఎక్కడికి రామండి, ఈరోజు మా ప్రభువుని ఆరాధించాలి, మేము మా ప్రభువు మందిరంలో ఉండాలి మేము అని చెప్పేవాళ్ళే ఆరాధనా క్రైస్తవులు. వాళ్ళే ఆధ్యాత్మిక క్రైస్తవులు. వాళ్ళదే ఆధ్యాత్మికమైనటువంటి క్రిస్మస్ అనొచ్చు. అది అలాంటి తీర్మానం కలిగినటువంటి వారి జీవితాల్లో ప్రభువు మహిమపరచబడతారు. వారిలో నలుగురు వ్యక్తులను మనం చూస్తాం. ఎవరు ఈ ఆధ్యాత్మిక క్రైస్తవుల్లో నలుగురు వ్యక్తులు అనంటే, మొట్టమొదటిది మరియా. మరియ జీవితాన్ని చూస్తాం. ఆమె భయము భక్తి కలిగినటువంటిది. ఆమె జీవితాన్ని ప్రభువు ఎన్నుకున్నాడు. ఆమెకు ప్రభువు చెప్పిన మాట ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావంటే ఆమె ఏమనాలి అప్పుడు? నేను పురుషుని ఎరుగుందాను కదా, మరి ఇది ఎలాగ జరుగుతుంది, ఇదంతా కూడా లోకం ఏమనుకుంటుంది, ఇవన్నీ పరిస్థితులన్నీ ఉన్నాయి. అప్పుడు ఆ మరియా దూత చెప్పిన మాట వలన ఏం చెప్పిందంటే, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. వాళ్ళు ఆధ్యాత్మిక క్రైస్తవులు. లోకం ఏమనుకుంటారో, లోకం చంపుతారో, తల్లిదండ్రులు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో, నథింగ్ అన్నమాట. అంతే, అది నాకు అనవసరం. ప్రభువు చెప్పాడు అంతే. ప్రభువు చెప్పాడు, ఆ మాట నా జీవితంలో, ఆ మాటకు నేను విధేయత చూపించాలంతే. ఆ వాళ్ళే ఆధ్యాత్మిక క్రైస్తవులు. దేవుని వాక్యానికి విధేయత చూపించి లోబడే వాళ్ళే ఆరాధనా క్రైస్తవులు అని పిలువబడతారు. వాళ్ళే దేవునికి కావాల్సిన వాళ్ళు. కనుక మొట్టమొదటిది తన జీవితాన్ని ప్రభువు కొరకు త్యాగం చేసిందన్నమాట. అంతే. నీ జీవితంలో ఎప్పుడైనా ప్రభువు కొరకు త్యాగం చేయగలిగేటువంటి ఆ సన్నివేశం లేక ఆ సందర్భం వచ్చినప్పుడు, అలాంటి త్యాగపూరితమైన మనసు నీ జీవితంలో ఉందా? ఆదివారం ఒక విలువైంది అనుకోండి, ఒకవేళ దాన్ని నేను ప్రభువు కొరకు త్యాగం చేస్తానని చెప్పేసి దాన్ని విడిచిపెట్టేసి ప్రభు మందిరంలో ఉండగలవా? రెండవ వ్యక్తి ఎవరు అనంటే యేసోపు. యేసోపు మరియను విడిచిపెట్టాలనుకున్నాడు. అదంతా మనం స్కిట్లో చూసాం. చాలా సంతోషం, చక్కగా చేశారు. కనుక యేసోపు మరియ పరిశుద్ధురాలని తెలుసు, కానీ మరి గర్భవతి అయ్యింది. ఎలా అయ్యింది మరి ఏం చేయాలా? లోకం ఏమనుకుంటుంది నన్ను, మమ్మలను, మా పరిస్థితి ఏంటి, సమాజంలో ఎలా బ్రతకాలి అని అనుకున్నప్పుడు యేసోపు ఒక రాత్రికి రాత్రే ఆమెను అవమానపరచొద్దు, ఆమె పరిశుద్ధురాలు, ఆమె జీవితాన్ని ఎందుకు లోకంలో పెట్టడం, నవ్వుల పాలు చేయడం, రహస్యంగా వదిలిపెట్టేస్తే పోద్ది అనుకున్నాడు. కానీ అలాగ ఆలోచించుకొని పండుకున్నాడు. దేవుని దూత వచ్చింది, యేసోపు, దావీదు కుమారుడు అయిన యేసోపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నువ్వు భయపడొద్దు అని చెప్పాడు. అంతే. అప్పుడు వెంటనే యేసోపు కూడా ఏం చేశాడు అని అంటే, నిద్ర మేలుకొని పోయి తన భార్యను చేర్చుకున్నాడంట. అప్పటి వరకేమో లోకం ఏమనుకుంటుందో, మమ్మల్ని ఏమని నిందిస్తుందో, వెలివేస్తుందో అని భయపడినటువంటి వాడు ఇప్పుడు దేవుడు చెప్పిన ఒకే ఒక మాటకు వెంటనే రియాక్ట్ అయ్యి ఆ మరియ దగ్గరికి వెళ్ళి మరియని చేర్చుకున్నాడు, హత్తుకున్నాడు. అది ఆధ్యాత్మికమైన క్రైస్తవులు అనంటే, దేవుని మాటకు విలువిచ్చేవారు, దేవుని మాటను గౌరవించేవారు, దేవుని మాటకు విధేయత చూపేవారే ఆధ్యాత్మికమైన క్రైస్తవులు. ఇక మూడవ వారు ఎవరు అనంటే, ఇప్పుడు దాకా చెప్పుకున్న గొర్రెల కాపరులు. వాళ్ళకి సందేశం వచ్చింది. వాళ్ళు అసలు ఏంటి, రక్షకుడు ఏంటి, ఈ లోకంలో పుట్టడం ఏంటి, ఇదంతా ఏంటి, అసలు వాళ్ళకి తెలియదు అన్నమాట. కానీ దూత చెప్పాడు పోవాలి అని. అన్నీ విడిచిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. పశువుల పాకలో ఉన్న ఆ శిశువును చూశారు. ఇకపోతే నాలుగవ వారు ఎవరు అనంటే, జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశాల నుండి వారు నక్షత్రాన్ని ఆధారం చేసుకొని జ్ఞానులు వచ్చారు. ఈ జ్ఞానులు వచ్చే సమయానికి యేసు ప్రభు ఎక్కడున్నాడు? యేసు ప్రభు ఎక్కడున్నాడు జ్ఞానులు వచ్చే సమయానికి?
ఎక్కడున్నాడు యేసు ప్రభు? పశువుల పాకలో లేడు, బెత్లెహేములో ఒక ఇంటిలో ఉన్నాడు. ఆయన పుట్టిందేమో సత్రంలో, పండుకోబెట్టబడిందేమో పశువుల తొట్టిలో. ఆయన జ్ఞానులు వచ్చేసరికి బెత్లెహేములో ఒక ఇంటిలో ఆయన ఉన్నాడు. జ్ఞానులు వచ్చారు. ఈ మహానగరంలో గొప్ప రాజు పుట్టేవాడు కాబట్టి రాజవంశంలోనే, రాజగృహాల్లోనే పుడతారు అనుకున్నారేమో వాళ్ళు. ఆ నక్షత్రాన్ని ఆధారం చేసుకొని యెరూషలేముకు వచ్చి హేరోదు రాజును కలుసుకున్నారు. హేరోదు రాజును అడిగారు, అయ్యా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్న ప్రశ్న అది. ఎందుకు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు ఎందుకు అని అంటే, మేము ఆయన్ని ఆరాధించాలి, మేము ఆయన్ని ఆరాధించాలి, ఆయన రాజు, ఆయన ఆరాధించాలి మేము అన్న. హేరోదుకు కోపం వచ్చేసింది, కలవరం వచ్చేసింది. ఇదేంట్రా, నేను ఇంత మహారాజునై ఉంటే ఆ రాజు పాత్ర పోషించినటువంటి సహోదరి ఎంత చక్కగా చేసిందో మీరు చూశారు కదా. కనుక ఇంత రాజుగా నేను ఎక్కడుంటే నాకంటే రాజు ఎవడు అని అనుకున్నాడు. పిలిచాడు, ఎక్కడ పుడతాడు, ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే ఉన్నాయి. మీకా రాసినటువంటి మీకా 5:2 ఉన్నటువంటి ప్రవచనం ఎత్తి చెప్పారు. యెషయా రాసినటువంటి 7:14 వచ్చిన అని చెప్పారు. ఇదిగో కన్య గర్భవతి అయింది అన్నాడు. ఇదిగో యూదయ దేశ బెత్లెహేములో పుడతాడని రాయబడింది అని అంటే, అలాగనా? అట్లయితే యూదయ దేశ బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, నా ప్రజలను ఏలేవాడు నీలో నుండి రావడం చాలా అద్భుతం, చాలా అద్భుతం అన్నాడు. సరే వెళ్ళండి, పోయి చూసి ఆయన్ని పూజించి రండి, నేను కూడా వెళ్ళి పూజిస్తానన్నాడు. ప్రియా సోదరి సోదరులారా, ఈ రాత్రి కాలపు వేళ ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననాన్ని గురించి నీకు తెలియజేయబడింది. ఆయన పుట్టాడు ఈ లోకంలో, ఆ వార్త నీకు వచ్చింది. అయితే హేరోదులాగా నటిస్తావా, లేకపోతే జ్ఞానుల్లాగా వెళ్ళి ఆరాధిస్తావా అని. ఇంకా కపటమైనటువంటి మనసుతో బ్రతుకుతారా, లేక యథార్థమైన హృదయంతో ప్రభువుని ఆరాధించేవారిగా మారుతారా అని. జ్ఞానులు వచ్చారు, వెళ్ళారు. ఆ నక్షత్రం బయటకు రాగానే మళ్ళా వాళ్ళకి దారి చూపించింది. నేరుగా ఇంటికి వెళ్ళింది, ఆ ఇంటి మీద ఆగింది. అత్యానంద భరితుల ఇంట్లోకి వెళ్ళి ఆ బాలుని, ఆ మరియను, యేసోపును చూశారు. చూసి అప్పుడు ఏం చేశారో తెలుసా? వారు సాగిలపడి నమస్కారం చేసి ఏం చేశారు? ఆయన్ని పూజించి కానుకలు సమర్పించారంట. ఇది ఆరాధన, ఇది ఆరాధన, జ్ఞానుల ఆరాధన. అది నేను ముగిస్తా ఉన్నాను. ఈ జ్ఞానుల ఆరాధన ఎలా ఉంది అని అంటే, ఒకసారి మీరు బాగా ఆలోచన చేయండి. జ్ఞానులు యేసు ప్రభు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం ఉదయించింది. ఆ నక్షత్రాన్ని ఆధారం చేసుకుని బయలుదేరారు. వారు యెరూషలేముకు వచ్చేసరికి ఎంత సమయం పట్టింది? ఎంత సమయం పట్టింది అంటే, బహుశా వారి జీవితంలో వారు ప్రయాణం 1.5 నుండి 2 సంవత్సరాల ప్రయాణం జరిగి ఉండాలి అంతే. యేసు ప్రభు పుట్టినప్పుడు నక్షత్రం ఉదయించింది. ఆ నక్షత్రాన్ని ఆధారం చేసుకొని ప్రయాణం ప్రారంభించారు. ఆ ప్రయాణం కొనసాగింది ఎప్పటి వరకు అనంటే 1.5 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు. హేరోదు రాజు ఈ జ్ఞానులు వచ్చి చెప్పినటువంటి ఈ విషయాన్ని బట్టి వెంటనే 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపేయండి అన్నాడు. అంటే అప్పటికి యేసు ప్రభుకి ఎంత వయసు అని? 2 సంవత్సరాల లోపు ఉంటుంది. 1.5-2 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు. కనుక ఇప్పుడు జ్ఞానులు ఆ బెత్లెహేముకు వచ్చి యేసు ప్రభువుని కలుసుకోవడానికి వాళ్ళ ప్రయాణం ఎంత సమయం పట్టింది? 1.5 సంవత్సరం లేదంటే 2 సంవత్సరాలు. ఎంత డెడికేషన్ ఉంటే వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చారండి. అర్థమైందా? కాబట్టి ఈ రాత్రి కాలపు వేళ ప్రభునందు ప్రియ సోదరులారా సోదరిలారా, ఈ జ్ఞానులు ఒకే దృష్టి పెట్టుకున్నారు, అంతే, ఒకే దృష్టి పెట్టుకున్నారు. ఈ రాత్రి కాలపు వేళ మనందరికీ ఒకే దృష్టి ఉండాలి. ఏంటి అని అంటే, యేసుక్రీస్తును చూడాలి.
యేసుక్రీస్తును ఆరాధించాలి అంతే. ఏ రోజైనా సరే, ఇంకెవరైనా సరే మాకు అనవసరం అండి. ఎక్కడ పుట్టాడో ఆయన ఆరాధించాలి. సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అలాంటి దృష్టి ఉండాలి. సంఘంలో మాకు ఎన్ని అనవసరం అండి. యేసు ప్రభువుని మేము ఆరాధనలో చూడాలి, మందిరంలో చూడాలి, యేసు ప్రభువుని ఆరాధించాలి. అదే దృష్టి ఉండాలి, అదే ప్రయాణం ఉండాలి. ఎంత దూరమైనా సరే, ఎంత కష్టమైనా సరే యేసు ప్రభువుని మేము ఆరాధించాలి. క్రీస్తునందు ప్రియులారా, ఈ రాత్రి కాలపు వేళ ఈ నలుగురు ఆధ్యాత్మికమైన క్రైస్తవులు. మరి మీ క్రైస్తవ్యం, మీ భక్తి జీవితం ఎలా ఉందో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఈ క్రిస్మస్ మీ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొస్తుందో, మీరు ఎలాగా మారుతారో, మీరు ఎలాంటి క్రైస్తవులు అవుతారో మీ వ్యక్తిగత జీవితాల్లో మీకే విమర్శ లేకపోతే అది మీకే వదిలిపెట్టేస్తా ఉన్నాను. ఈ రాత్రి కాలం దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, స్థానిక సంఘ పెద్దలు, కమిటీ వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, తల్లి సంఘం వారు ప్రేమించి నన్ను పంపించిన దాన్ని బట్టి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓపికతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.